హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బోండాను ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకేనండి, ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల అందులో ఏమైనా ఉంటే మనకు ఆ జల్లెట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిలో మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండిని ఒకసారి మొత్తం ఇలా కలుపుకుందాము. ఇలా సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొద్దిగా పెరుగు వేసుకుందామండి. కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా పిండిని బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. పిండి బాగా లూజ్గా కాకుండా మరీ బాగా టైట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే బోండా అనేది మనకు అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా పిండిని కింద నుండి పైకి ఇలా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అలా పిండిని కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వలన మనకి బోండా అనేది చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది. మనం పిండి కలిపే విధానంలోనే బోండా అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. చూడండి, వీడియోలో చూపినట్టు ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా పిండి బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఇలా ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవాలండి. ఇది నేను ముందు రోజు నైట్ కలిపి పెట్టుకున్న పిండి అండి. చూడండి, పిండి ఇలా నైట్ కలిపి పెట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది మనం బోండా చేసుకున్నప్పుడు. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఇలా చేయి తడుపుకొని కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా బోండాగా వేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంది. మనకి బోండా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెరుగుతో కలుపుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒక్కొక్కటిగా బోండాని వేసుకోవాలి. చూడండి, ఇలా బోండాను వేసుకుంటూ ఉండాలి. మనం బయట కొనుక్కొని తినే బదులు ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది, మనకి కూడా మనకు నచ్చినట్టు చేసుకునే వీలు ఉంటుంది. మా పిల్లలకైతే ఈ పెరుగు బోండాలు అయితే చాలా ఇష్టమండి. మా పాప అయితే ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది. కానీ మైదా కదా, నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను. చేస్తాను కానీ ఎక్కువగా చేయను. ఇలా ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి కిందికి పైకి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా చక్కగా చూడండి, ఇలా పైకి కిందికి కలుపుతూ ఉండాలి. ఒకవైపు వేగాక కింది వైపు టర్న్ చేసుకోవాలి. బోండా అనేది మంచి పర్ఫెక్ట్ కలర్ వచ్చే వరకు వీటిని వేపుకోవాలి. చూడండి, బోండా చూడండి ఎంత చక్కగా మంచి కలర్ వచ్చింది కదా. ఇలా బ్రౌన్ కలర్ ఓకే వచ్చే వరకు బోండాని ఫ్రై చేసుకొని ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, బోండా ఎంత సాఫ్ట్గా వచ్చింది, చాలా వేడిగా ఉందండి. చూడండి, బోండా ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.